తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఒకవైపు గత పాలకుల మీద, అప్పట్లో కీలకంగా వ్యవహరించిన నాయకుల మీద కొన్ని కేసులు, మరికొన్ని విచారణలు. ఇంకోవైపు ప్రస్తుత పాలకులు ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అన్న చర్చ. ప్రధానంగా రుణమాఫీ లాంటి అంశాలు ప్రతిరోజు బ్యానర్ ఐటమ్స్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వర్తమాన అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ ఉన్నారు. ఒకసారి డీటెయిల్డ్గా ఈ అన్ని అంశాలను చర్చిద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన రూపకల్పనలో లింగం యాదవ్ కీలకంగా వ్యవహరించారు. ఆ సాధ్యాసాధ్యాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు బీసీ కులగణనకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా హామీ ఇచ్చిందా, లేకపోతే తప్పిదం దొరికిందా అన్న విషయంలో కూడా కొంత అబ్జర్వేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లింగం గారు, వెల్కమ్ టు ద డిస్కషన్. మేనిఫెస్టోకు సంబంధించి ముందు మాట్లాడదాం. బీసీ కులగణనకు సంబంధించి అనాలోచితంగా ఏమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? లేదండి, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే అది చేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలలో ఉంది. నేను దానికి ఒక ఉదాహరణ కూడా, ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చి చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే 2014లో తెలంగాణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం ఉంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు. 10 ఏళ్లుగా తెలంగాణ అంతా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. అందుకే దానికి అనుగుణంగా తెలంగాణలో మళ్ళీ ఒక పునర్నిర్మించవలసిన అవసరం ఉంది అనే దానికి అనుగుణంగానే తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టో మా కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు వాళ్ళ యొక్క ఆశలకు, ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్థం రూపొందించడం జరిగింది. లింగం గారు, ఎలా పాసిబుల్ 42% అనేది ఎలా పాసిబుల్? కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఆ తర్వాత ఆ తీర్పును ఆల్మోస్ట్ ఇంకొక 4-5 హైకోర్టులు కూడా ఎండార్స్ చేశాయి. దాన్నే బేస్ తీర్పుగా తీసుకున్నాయి. అట్లాంటప్పుడు 42% రాష్ట్ర వ్యాప్తంగా సమంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? యాక్చువల్గా దానికంటే ముందు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఆనాడు మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడున్న ప్రధాని గారు మండల్కు వ్యతిరేకంగా మండల్ వర్సెస్ కమండల్, మండల్ వర్సెస్ మందిర్ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ రథయాత్రానికి అయోధ్య నుంచి స్టార్ట్ అయిన రథయాత్రకు అద్వానీ ఆధ్వర్యంలో దానికి చోదకుడు అంటే రథసారథిగా ఉన్నటువంటి వ్యక్తి, బీసీల వ్యతిరేక వ్యక్తి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అక్కడ నుంచి బీసీల ద్రోహం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవాళ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు మర్చిపోరాదు, మండల్ కమిషన్ ఆనాడు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రిజర్వేషన్ అపోల్డ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు 27% రిజర్వేషన్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా, ఇంప్లిమెంట్ చేసే చరిత్ర 1992లో ఈ చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది మరవరాదు. అదేవిధంగా 2006లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థులు ఎక్కువగా యూనివర్సిటీలకు రావట్లేరు, హైయర్ ఎడ్యుకేషన్కు, వాళ్ళని కూడా విద్యలో ప్రోత్సహించాలి అని 2006లో ఓబీసీ రిజర్వేషన్ 27% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. 30 సంవత్సరాల కింద జరిగింది, అదంతా కొనసాగుతూ ఉంది. బట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కర్ణాటక తీర్పు ఉంది 42% దాటుద్దని. మీరు లోకల్ బాడీస్లో 42% ఇస్తామన్నారు. మీకు ఎస్టీలను అకామిడేట్ చేసిన తర్వాత 50% దాటకుండా ఆ పరిమితి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలా సాధ్యం అనుకుని హామీ ఇచ్చారు? యాక్చువల్గా ఆ తర్వాత అది చేంజ్ అయింది. మీకు నేనేమన్నంటే, గతంలో ఇందిరా సాహ్ని తీర్పు వచ్చినప్పుడు మాత్రం 57% క్యాప్ అని పెట్టారు. ఇవాళ నీకు తమిళనాడులో 60% ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ మహారాష్ట్రలో 50% అబౌవ్ రిజర్వేషన్ ఉంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్ తెలుసుకుంటే డెఫినెట్ కూడా అదే చెప్తున్నారు. ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఉంది, మరి 10% రిజర్వేషన్ ఇచ్చారు కండి. ఇవాళ క్యాప్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు పని చేయదు, అది అప్లికబుల్ కాదు. సో అందువల్ల డెఫినెట్ కూడా జనాభా తమాసిక ప్రకారం, ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, ప్రత్యేకించి ఓబీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థలో, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి ఓబీసీలని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రలో, న్యాయ యాత్రలో ఆయన తెలుసుకున్న విషయాల ద్వారా ఈ ఎట్లయినా వెనుకబడినటువంటి ఓబీసీలకు న్యాయం చేయాలనేది. అందుకే ఇవాళ మీరు తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని పెట్టాం చాలా స్పష్టంగా. గంటాపదంగా చెప్తున్నాను. అంత
స్టడీ చేసిన తర్వాతనే హామీ ఇచ్చారు, రైట్. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ విధానాన్ని కాకుండా ఓటర్ లిస్ట్ ఆధారంగా, ఓటర్ కార్డు ఆధారంగా రిజర్వేషన్లకు వెళ్ళాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు కులగణనకు వెనక్కిపోతున్నారు? కులగణనకు ఎక్కడ వెనకపోలేదండి. ఇవాళ మేము అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ పార్లమెంట్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు చాలా స్పష్టంగా చాలా డిమాండ్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా అదే చెప్తున్నాం, మోడీ బీసీ అని చెప్పుకున్న కన్వర్టెడ్ బీసీ, ఎందుకంటే ఆయన క్యాస్ట్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన సీఎం కావడానికి 6 నెలల ముందే ఆ క్యాస్ట్ని గాంచి అనే కమ్యూనిటీ గుజరాత్లో దాన్ని ఓబీసీ కేటగిరీలో చేయడం. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కన్వర్టెడ్ ఓబీసీ, ఆయనకు ఓబీసీల ప్రేమ లేదు, మాకు కాంగ్రెస్ పార్టీకి ఓబీసీల ప్రేమ ఉంది. కాబట్టి ఇవాళ మా మేనిఫెస్టోలో మీరు చూడండి, మా నేషనల్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇండియాలో దేశంలో. చెప్పగలరా ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అయిన తర్వాతనే లోకల్ బాడీ సెలక్షన్స్ జరుగుతాయని? నేను అదే చెప్తున్నాను, దానికి అక్కడికే వస్తున్నా. ఇవాళ తెలంగాణలో కూడా అసెంబ్లీలో మేము ఏదైతే మా స్టేట్ మేనిఫెస్టోలో అభ్యర్థనలు ఇచ్చినో దానికి అనుగుణంగానే మొన్ననే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని ఇవాళ తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నేను దానికంటే ముందు కూడా మనం ఒకసారి తెలంగాణలో జరిగినట్టు ఓబీసీలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఓబీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉండే, ఇవాళ దాన్ని 18% తీసుకొచ్చారు. మరి ఈ యొక్క దౌర్భాగ్యానికి, ఈ తెలంగాణలో ఓబీసీలకు అన్యాయానికి చేసినటువంటి కారకుడు కేసీఆర్ గారు. ముందు కేసీఆర్ తెలంగాణలోని ఓబీసీ సమాజానికి మస్తు క్షమాపణ చెప్పాలి. ఇవాళ 33% రిజర్వేషన్ని 18% తీసుకొచ్చిన కారకుడు ఇవాళ. అందుకే చెప్తున్నా, ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్, నరేంద్ర మోడీ వీళ్ళకి ఎవరి మీద ఓబీసీల మీద ప్రేమ లేదు. ఓబీసీల పేరు మీద వాళ్ళకు రాజకీయ ఓట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము చెప్పాము, ఇవాళ మన అసెంబ్లీలో తీర్మానం చేశాం. డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా మంత్రిమండలి అందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. బట్ అక్కడ లోకల్ బాడీ సెలక్షన్స్ కి పెద్దగా సమయం లేదు. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు ఇంకొకసారి కనుక ఎక్స్టెండ్ చేస్తే పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాని ప్రమాదం కూడా ఉంది. ఎట్లా సాధ్యం? ఈ 1.5 month లో చేసే సాధ్యం అవుతుందా? నేను అదే చెప్తున్నా, దీనికి కారణం కేసీఆర్. నేను అదే చెప్తున్నా, గతంలో 33% ఉన్న రిజర్వేషన్ ఇవాళ తగ్గించుడు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 2 నెలల పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ అందుకే చెప్తాం, ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేసినారు, డెఫినెట్ కూడా సాధ్యత చేయాలంది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నామండి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీల గురించి, క్యాస్ట్ సెన్సెస్ గురించి, ఓబీసీలకు రిజర్వేషన్ పెంచడం గురించి చాలా కట్టుబడి ఉంది. మీరు గత చరిత్ర కూడా అదే చెప్తున్నా. ఇవాళ విద్యా వ్యవస్థలో ఇవాళ మేము అందరం కూడా హైర్ ఎడ్యుకేషన్లో, ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఇచ్చిన 27% విద్యా రిజర్వేషన్ ద్వారానే కదా. ఇవాళ డెఫినెట్ కూడా దీని మీద కూడా అయితే ఇక్కడ వీళ్ళు చేసిన ద్రోహం వల్ల ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. ఇవాళ వాళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చి ఇవాళ ఉద్యమాలు, ఇవాళ బీసీలకు రిజర్వేషన్, మరి 33% నుంచి 18% వచ్చినప్పుడు మరి దానికి సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు తప్పు చేసి ఉంటే దానికి శిక్ష అనుభవిస్తున్నారు, పదవి నుంచి దిగిపోయారు. ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చారు, 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ పూర్తి చేస్తుంటే ఈ పాటికి ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు, ఓబీసీలకు బెనిఫిట్ జరిగేది కదా. అదే చెప్తున్నాండి, ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు అమలు చేశాము. ఇవాళ 2 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనకు సమయం కూడా చూసుకోవాలి కదా. మేము ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. డెఫినెట్ కూడా ఓబీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అందులో ఎలాంటి ఇంకా మీకు ఇలాంటి ఇంకో ఆలోచన అవసరం లేదు. ఒక హామీ గట్టిగా ఇవ్వగలరా? మీరు మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వామి కదా. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్, పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా కులగణన తర్వాతనే దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పగలరా? నేను అదే చెప్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీరు వెయిట్ చేయండి. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ 2.5 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కొంచెం ప్రభుత్వ పాలన ఇప్పుడు ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎవరు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోరాదు. ఇవాళ మొన్ననే ఎలక్షన్ కోడ్ లిఫ్ట్ అయింది. డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్ పెంచాలని. దాంట్లో ఎలాంటి అనుమానాలు అయితే మనం గత జరిగిన వాళ్ళ తప్పిదాల వల్ల దీనికి కారణకులు గత పాలకులు. ఇవాళ దాన్ని ఏదో ఇవాళ వాళ్ళ కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారు. మరి 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ఏం చేసినండి? 10 ఏళ్లుగా కేంద్రంలో పరిపాలించినటువంటి అదే కన్వర్టెడ్ ఓబీసీ ప్రధాని మోడీ గారు మరి బీసీల గురించి ఎందుకు చేయలేదండి? నేను ఒక సూటిగా ప్రశ్నిస్తాను. 10 ఏళ్లుగా కేంద్రంలో బీసీ ప్రధాని అనుకుంటున్నా కదా, మరి పిచ్చడం వర్గేస్తాయి అన్నాడు. మరి పిచ్చడం వర్గం నుంచి ఒక కేంద్రంలో ఒక బీసీల మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒక ఓబీసీలకు మొన్న ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చిండు. మరి అదే ఉమెన్ రిజర్వేషన్లో నా ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదండి? ఎందుకు క్యాన్సెల్ చేయట్లేదండి? అంటే వాళ్లకు ఓట్లు బీసీల పేరు మీద, ఇట్లా పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు కావాలి తప్ప నిజంగా వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం వాళ్ళ ఇద్దరికి. అందుకే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. రైట్, కమిట్మెంట్ ఉంది. అట్లాంటప్పుడు ఎందుకు రుణమాఫీ విషయంలో ఈ ఫిల్టర్ చేసే కార్యక్రమం ఎందుకు కొనసాగుతుంది?
ఎస్, దాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతునే రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే గత చరిత్రలో మీరు చూడండి, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా 65,000 కోట్లకు పైగా రుణ ఏకాఏగిన చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ తెలంగాణలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా మేము ఇవాళ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చాము. మొన్న చూడు, గతంలో 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్లాలలో ఒడ్లు తడిసేదండి. తడిసిన ధాన్యాన్ని కొలక రైతులు చాలా బాధలు పడేది. తరువు పేరు మీద ఎక్కువ ధాన్యాన్ని సేకరించేది. పంట అమ్మిన తర్వాత దాదాపు 3 నెలల పైగా రైతుల అకౌంట్లో డబ్బులు రాకపోయింది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మా ప్రజాపాలనలో 2 రోజులలో ఇవాళ 2-3 రోజులలో ఇవాళ ధాన్యం సేకరిస్తారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం. కొన్నాక ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది మా కాంగ్రెస్ పార్టీది. డెఫినెట్ కూడా ఇలా మీరు చూడు, మొన్న రైతు భరోసా అందరికి ఇచ్చేసాం. నేనేమంటున్నా అంటే గతంలో రైతు బంధు పేరు మీద జరిగినటువంటి దుర్మార్గాలను మనం ఒకసారి ఆలోచించాలి. దాన్ని కూడా తెలంగాణ రైతు బంధు తర్వాత ముందు రుణమాఫీకి సంబంధించి అదే చెప్తున్నారు. ఎందుకు ఫిల్టర్ చేస్తున్నారు? ఇప్పుడు మొత్తం 66 లక్షల మంది రైతులు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళను సగానికి సగం కుదించేందుకు కొత్త కండిషన్స్ తీసుకొస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అట్లా? నేను అదే చెప్తున్నా. అక్కడికి ఎందుకు చేయవలసి వస్తుందంటే గతంలో దుబారా ఖర్చులు జరిగినాయి, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా జరిగింది, ఒక ఆర్థికంగా విధ్వంసం చేసిరు తెలంగాణలో. ఎవరికి పడితే ఎవరు చూడండి, నేను చెప్తా, చెట్లకు పుట్టలకు కూడా ఇచ్చినటువంటి చరిత్ర గత పాలకులు ఉంది. అది అవసరం అంటదా? 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళకు అవసరం. నేనేమంటున్నా అంటే నిజంగా రైతుని భూమిని నమ్ముకునే దుక్కు దున్నే రైతుకు న్యాయం జరగాలి. ఎవరైతే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం జరగాలి, వాళ్లకు అవసరం. కానీ ఎవరో విదేశాలలో ఉండుకొని ఎక్కడో కార్పొరేట్ కంపెనీలో పనిచేసుకునే 100 ఎకరాలు ఉన్నాడు, మల్లారెడ్డి లాంటి 100,000 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకు అవసరమా చెప్పండి? మీరు ఒక చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది చూస్తున్నారు. ఇది అవసరం అంటవా? ఆ విధంగా డబ్బులు దుబారా చేయాలంటవా? మేము ఏమంటున్నాం అంటే ఇవాళ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఆ విధంగా నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం. దానికి అనుగుణంగా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అండి. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలంట. ఇంకొక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో ఎన్ని ఎకరాలలో పంట పండిస్తారండి? హైదరాబాద్లో ఎంతమంది రైతులు ఉండండి? మీకు ఉదాహరణ చెప్తా. ఇది నిజం, నేను చెప్పా, ఆన్ ద రికార్డు. 1,540 కోట్ల రూపాయలు హైదరాబాద్ బ్యాంకుల నుంచి రుణం తీసుకురు. మరి ఇది ఎట్లా? అది కేసీఆర్ పరిపాలన. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా దుబారా ఖర్చులు ఈ విధంగా అట్లా తీసుకున్న వాళ్ళు ఎవరు రైతులు కాదనా మీ ఉద్దేశం? హైదరాబాద్ వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరో చెప్పండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రూరల్ లో వ్యవసాయం చేయొచ్చు. ఆ పట్టా పేపర్లు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకుల్లో పెట్టి తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఇక్కడి నుంచి తీసుకురు రుణం, ఇక్కడ బ్యాంకులలో ఇక్కడ డబ్బులు ఉన్న ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు. అందుకే డిఫరెన్స్ అంటున్నా. హైదరాబాద్లో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారండి? ఈ మహానగరంలో ఎంతమంది రైతులు ఉంటారు? అందుకే చెప్తున్నా, అక్కడి నుంచి కాదు, ఇక్కడ రైతులు చేస్తున్నట్టు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు 1,540 కోట్ల రూపాయలు రుణం తీసుకురు బ్యాంకుల నుంచి. ఇది నేను చెప్పడం కాదు, ఆన్ ద రికార్డు ఉంది, కావాలంటే మీకు అది పంపిస్తా. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా కేసీఆర్ పరిపాలన జరిగింది 10 ఏళ్లలో. ఆ విధంగా ఆర్థికంగా ఒక క్రమశిక్షణతోటి అర్హులైన రైతులకు కావాలన్నది ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? మీరు సూటిగా చెప్పండి. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి లాంటకు 2 రుణమాఫీలు కానీ రైతు బంధు రైతు భరోసా అవసరమా? నేను అదే ప్రజలే ఇవాళ తెలంగాణ ప్రజలు అంటారు కండి, ఎవరికి అవసరం? భూమిని దున్నుకొని భూమి మీద బతికే రైతుకు అవసరం కదా, వాళ్ళకి ఇస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? దాన్ని కూడా రాజకీయాలు ఫిల్టర్ చేస్తున్నారు. ఓకే, రైతు బంధుకు సంబంధించి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? 2 విడతలుగా, ఇప్పుడు 2వసారి ఖరీఫ్, రబీ అయిపోయింది, ఇప్పుడు ఖరీఫ్ వస్తుంది. పాత అమౌంట్ని ఎందుకు ఇస్తున్నారు? మీరు పెంచి ఇస్తామన్న అమౌంట్ను ఎందుకు ఇవ్వట్లేదు? అదే అన్నాం. ఇప్పుడు వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టు నుంచి ఇవాళ రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చామండి. అయితే మేము అదే స్ట్రీమ్ లైన్ చేసినాం. ఎందుకు చేసినాం అంటే గతంలో దుబారాగా ఖర్చులు జరిగినాయి. ఆ విధంగా దానికోసం ఒక స్ట్రీమ్ లైన్గా ఎవరు అర్హులు, ఈ చెట్లు పుట్టలకు మీకు చూసారు గతంలో, మీరు కూడా పేపర్లో న్యూస్లో నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గ పాలకులు గత పాలకులు. ఆ విధంగా ఇవ్వమంటారా మేము? అందుకే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? మీరు వెయిట్ చేయండి. ఒకటే అండి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజమైన రైతులు వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు. ఎందుకే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడిన ప్రభుత్వం. లింగం గారు, మీరు ఇక్కడ క్లియర్గా చెప్పండి. 5 గ్యారెంటీలు నెరవేర్చాం 6 అని చెప్పంటున్నారు. 5 గ్యారెంటీలు ఏవి చెప్పండి? ఇవాళ మీరు ఉచిత బస్ ప్రయాణం చూడండి.
ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక మహిళని ఆర్థికంగా చేయితనివ్వడం, ఒక ఆర్థికంగా స్వాలంబన ఉండడం. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. మా యూనివర్సిటీలో కూడా కొంతమంది మహిళలు మెహదీపట్నం నుంచి వచ్చేది, వాళ్ళకు మంత్లకే కొన్ని 4-5 వేల రూపాయలు ఓన్లీ ఎక్స్పెన్స్ అయ్యేది ఖర్చు. ఇవాళ ఆ పొదుపు చేసుకుంటారు. ఆ పొదుపుని మిగతా వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళకి ఇంకా మిగతా విషయాలలో ఆర్థికంగా పొదుపు చేసుకుంటారు. అది మంచిది కాదంటారు. దాని మీద కూడా రాజకీయాలు చేస్తారు. ఇవాళ నేను అదే చెప్తున్నా సూటిగా, మీకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వద్దా? మీకు దమ్ముండి, ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు ఇప్పుడు ఎట్లా జైలు ఉందనుకో, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయరు, వాళ్ళు ప్రయాణం చేయరు, వాళ్ళకి ఆ ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలియదు. ఇవాళ మహిళల ఆనందం చూడండి, చాలా ఆనందం కూడా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇవాళ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్కు 500 రూపాయలకి. ఇవాళ గతంలో వంట వండుకోవాలంటే వంట రూమ్లో కొడితే మహిళ కన్నీళ్ళు పెట్టే పరిస్థితి ఉండేది. ఇవాళ 500 రూపాయలకి మేము గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ఇచ్చాము మేము. అదేవిధంగా ఇవన్నీ కూడా మేము అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తున్నారు, సంతోషంగా. అందుకే మాకు ఇవాళ మా 100 రోజుల పరిపాలనకు మీ 10 ఏళ్ల పాలనకు చాలా స్పష్టంగా డిఫరెన్స్ ఉంది. కానీ అమలు కానీ మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2,500 ఎక్కడ పోయింది? ఎందుకు ఇవ్వట్లేదు? నేను అదే చెప్తున్నాండి, డెఫినెట్ కూడా చేస్తాం మేము. ప్రతి స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్ కి స్కూటీ అన్నారు, ఏమైంది? ఎటుపోయింది? నేను అదే చెప్తున్నా, మేము అదే చెప్తున్నాం. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేసినాం. ఇవాళ మీరు అన్నట్టు అవి కూడా తొందరలోనే చేస్తాం. ఇవాళ మాకు తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మేము చేస్తాం కదా. మేము 100 రోజుల్లోనే ఇవాళ 2.5 నెలల పైగా 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఇవాళ 10 ఏళ్ళ నుండి నువ్వు ఏం చేసినావు చెప్పిరా? 10 ఏళ్లలో నేను ప్రశ్న వచ్చి కనీసం ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడు పుట్టిన తర్వాతనే కొంత టైం పడుతుంది కదా. ఇవాళ మీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ 6 నెలలు అంటే 3 నెలలు ఎలక్షన్లో పోయింది. ఇప్పుడు చేస్తాం. మీరు అప్పుడే అసలు ఏమి చేయలేదు, ఇంకేదో దుబారాగా ఇట్లా అంటే ఏమంటే ఇట్లా వేగ్గా ప్రచారాలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు నమ్మరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లాంటికి మొన్న 10 ఏళ్ళు పరిపాలించిన నేనే తెలంగాణ అంటే నేనే తెలంగాణ అనుకుని ఇట్లా లాంటి ఎట్లా బొందబెట్టిరో ఇవాళ కేసీఆర్ కూడా ఆ విధ పరిస్థితి వచ్చింది. నేను ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక సమయం ఇచ్చారు 5 ఏళ్ళ పాలనకి, వెయిట్ చేయండి, మేము డెఫినెట్ కూడా అమలు చేస్తాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి తీరుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. పొలిటికల్ కామెంట్ వస్తుంది, మీరు ఈ గ్యారంటీలను నిలబెట్టలేక, వీటికి సంబంధించిన నిధులను సేకరణ చేయలేక, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి పాత పాలకుల మీద కొత్త కేసులు తవ్వి విచారణలు పెట్టి ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. లేదు, నేను అదే చెప్తున్నా. మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆనాడు మా కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీప్రగతిలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ విధంగా నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసిరు? ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద ఉంది. అందుకే మేము తెలియజేస్తున్నాం. ఇవాళ తప్పే ఉందండి. ఇవాళ కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీగా మారింది, కేసీఆర్ ఫ్యామిలీ అనుకున్నాం. ఇవాళ నేను చెప్పడం కాదే, కేంద్రం మేము అధికారం లేదే, కాగే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, దానికి ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని. ఇవాళ దాని మీద చూపినాం. మేము అది మొదటి నుంచి అదే అన్నాం. దాని పేరు మీద జరిగినటువంటి ఆ డబ్బంతా కూడా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద ఎవరికి పోయిందండి? బీజేపీ బీఆర్ఎస్ పోయింది. ఇవాళ మేము చెప్పింది అదే నిజమైంది కదా. ఇవాళ కాదు రిపోర్ట్ చెప్పింది, మేము చెప్పింది. అందుకే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. దాని మీద గోషి గారు కమిటీ వేసిన తొందరలో దాని మీద కూడా కేసీఆర్ చేసిన దుర్మార్గం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఎక్కడైనా మీరు చూడండి, కడుతుంటేనే ప్రాజెక్టులు కూలిపోయిన చరిత్ర ఎక్కడైనా ఉందండి? మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మీరు చూడండి, నాగన్ సాగరు, శ్రీశైలము, ఎస్ఆర్ఎస్పి ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చెదరకుంటున్నాయి. ఆయన కడుతుంటేనే కూలుతునే సందర్భం ఇట్లుండి మరి అట్లాంటి దాన్ని కూడా ప్రజలు తెలియజేయాల్సిన తప్పే ఉందండి. ఇవాళ మేము చెప్పడం కాదు, అవినీతి అనేది కాకు చెప్పింది. కాకు మాదే, మా సంస్థ కాదే, మేము కేంద్రంలో అధికారం లేవే అంటే నువ్వు ఏమంటున్నావు? వాళ్ళు చేసిన ఇది ఒకటే కాదు, ఇవాళ ఒక్కొక్కటిగా. అదేవిధంగా ఇవాళ విద్యుత్ కుంభకోణం దాంట్లో కూడా స్కామ్ చేసినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంటు, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందంలో కాళేశ్వరం కానీ ఇటు విద్యుత్ ఒప్పందాలు కానీ రెండు కూడా రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలే అన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన. నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఏమనుకుంటే 10 ఏళ్లుగా తెలంగాణని విధ్వంసం చేసిర్రు. ఇవాళ లక్షల కోట్లు, వేల కోట్లు వాళ్ళ ఆస్తులు ఎట్లొచ్చినండి? ఇవాళ ఒకటి కాదు, లిక్కర్ స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కామ్ అండి. ఎంత దుర్మార్గం! పాపం అమాయకులైన గొల్ల కుర్మల నుంచి డబ్బులు వసూలు చేసి దాని పేరు మీద కూడా ఇవాళ 700 కోట్ల రూపాయల స్కామ్. ఇవాళ ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ సిఐడి వాళ్ళని అరెస్ట్ చేసింది ఆ అధికారులని. తొందరలోనే దాన్ని ఎన్నుకున్నది ఎవరో మంత్రో ముఖ్యమంత్రో. అది డెఫినెట్లీ అదే చెప్తున్నా. అంటే 10 ఏళ్లుగా తెలంగాణలో ఏ సెక్టర్ అన్న తీసుకో, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకో, ఏదో అంటారు చూడు, కాదేది అనర్హం అన్నట్టు ప్రతి సెక్టార్లో కూడా అవినీతి జరిగింది. ఇవాళ చేపల స్కామ్ కూడా జరిగింది. ఎంత దుర్మార్గం! నీకు ఒక ఉదాహరణ చెప్తా. గొర్రెల స్కామ్లో అవినీతి ఎట్లా జరిగిందో. ఎక్కడైనా ప్రపంచంలో ఒక 2 వీలర్ మీద ఎటే టైంలో 20 గొర్రెలు, ఒక గొర్రె పొట్టెలు
అంటే మళ్ళీ దానికి ఒక డ్రైవరు, ఇంతమంది ఎట్ ఏ టైంలో ట్రావెల్ చేయగలిగే ఎక్కడైనా జరుగుతుందండి? చెప్పండి, ఎక్కడైనా జరుగుతుందా? మరి తెలంగాణలో సాధ్యమైంది. ఇది నేను చెప్పడం కాదు, ఇవాళ కాగ్ రిపోర్ట్ పట్టుకుంది, ఈడీ రిపోర్ట్ పట్టుకుంది. అంటే ఎట్ ఏ టైంలో 20 గొర్రెలు 21 గొర్రెపోడేళ్ళు ట్రావెల్ చేసినటువంటి, అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఎంత అద్భుతంగా ఉందో కేసీఆర్ పరిపాలన. ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలు. హైదరాబాద్లో వ్యవసాయం చేస్తున్నట్టు లోన్లు తీసుకుంటారు, స్కూటర్ల మీదనేమో 10-20 గొర్రెలు ట్రావెల్ చేస్తారు. అంటే ఇంత దుర్మార్గం ఉంది కాబట్టి దాన్ని అక్కడ చేసినటువంటి అవినీతిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే తప్పే ఉందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీ ఉంటాం. ఇంకొక ఉదాహరణ ఇదే ఫోన్ ట్యాపింగ్. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తారు. రైట్ టు ప్రైవసీ అనేది ఇవాళ సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు ప్రైవసీ అనే ఫండమెంటల్ రైట్ అని. దాన్ని కూడా వైలేషన్ చేసి చివరకు భార్య భర్తలు ఏం మాట్లాడుకుర్రో విన్నారు. ఎందుకంటే నేను ఒక విజ్ఞులుగా పేర్లు చెప్పదలుచుకోలే, ఎవరు విడిపోయిర్రు, ఎవరు హైదరాబాద్ వదిలేసి ముంబైకి పోయిర్రు, వీళ్ళ పేర్లు చెప్పదు. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకున్న వ్యక్తిని అంత దుర్మార్గంగా పరిపాలన చేసి బిజినెస్ మ్యాన్లని, ఇండస్ట్రియలిస్ట్ని, చివరికి జడ్జీలను కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా జరిగితే ఇక ఎట్లుంటుందని 10 ఏళ్ళు. అందుకే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇంకా మీరు వెయిట్ చేయండి, ఇవాళ ఈ స్కామ్లే కావు, కేసీఆర్ పరిపాలనలో అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దాన్ని తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉంది. దాంట్లో తప్పే ఉందండి. ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, కనీసం మరి కమిషన్కు నువ్వు వెళ్ళి చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అన్ని గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఈ వాదన అంతా చేశారు. ఆ వాదన నిజం అనిపించడానికి ఇప్పుడు ఈ విచారణలు జరిపిస్తున్నారు. విచారణ చేసే వాళ్ళకు కూడా రిపోర్ట్ ఏమి ఇవ్వాలనేది కూడా డైరెక్ట్ చేస్తున్నారు అనేది ఒక అలిగేషన్. నేను అదే చెప్తాను. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. మరి కాగు ఎవరి చేతిలో పనిచేస్తుందండి? ఇప్పుడు మనందరూ తెలుసు, కాగు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్రంలో ఎవరు ఏ గవర్నమెంట్ ఉంది? అంటే ఎంత వేగ్గా మాట్లాడతారంటే కేసీఆర్. మరి ఆయన 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన కనీసం ఒక రాజ్యాంగ వ్యవస్థలు, ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు ఎవరి ఆధ్వర్యంలో అవి కూడా తెలుసుకోలేకుండా, అంటే ఆయన చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ కూతురు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఆయన అదే అన్నాడు, ఇవాళ జైల్లో అరెస్ట్ అయ్యి ఏ విధంగా ఊచ లెక్క పెడుతుందో తెలియదు. ఇవాళ తొందరలోనే కేసీఆర్ కూడా ఇవాళ డెఫినెట్ కూడా జైలుకు పోవడం ఖాయం. వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయడం. ఎందుకంటే కేసీఆర్కి అది ఒక అలవాటు. ఎప్పుడైతే తన దాకా వస్తే ఇది ఇక్కడే జరగలే. ఇప్పుడు ఇవాళ బీజేపీ కేంద్రంలో చేసింది అదే, ఇవాళ గతంలో ముస్సోలిని, హిట్లర్ కూడా అదే విధంగా చేసిరు. అంటే వాళ్ళ కాడికి ఎప్పుడు వాళ్ళ అవినీతి దగ్గరికి ఎవరైనా ప్రశ్నించిరో వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తారు. తెలంగాణ సెంటిమెంటు 10 ఏళ్ళుగా మరి ఎక్కడ పోయిందండి? రైతులను గుర్తు వచ్చి రైతులు రైతుల కళ్ళాలను పట్టించుకురా? మరి ఇదే ఖమ్మం రైతులకు బీడీలు వేసినప్పుడు ఎక్కడ పోయిందండి కేసీఆర్కు? దేశంలో బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినప్పుడు ఎక్కడ పోయిందండి? అంటే వీళ్ళు చేసిన ఇవాళ అవినీతి దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంకా మీరు వెయిట్ చేయండి. చాలామంది వాళ్ళ ఎట్లా ఇప్పుడు తెలంగాణలో గతంలో ఎక్సెస్ ల్యాండ్ ప్రభుత్వ భూమి ఉండేది. ఇవాళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉందా అండి? ఎక్కడ పోయిందా ప్రభుత్వ భూమి? లక్షల ఎకరాలు ఇవాళ దోసుకున్నారు. అంటే తెలంగాణలో ఏది కనబడితే అది కనబడకుండా చేసేసి ఒక భస్మాసుర హస్తం లేక మొత్తం వాళ్ళ కబందాస్తాల్లో తెలంగాణ 10 ఏళ్ళుగా నగిలిపోయింది. స్వేచ్ఛ లేదు, ఒక నిర్బంధాలలో జరిగింది. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ఇవాళ పరిపాలన అంతా తెలంగాణలో సెక్రటేరియట్ నుంచి జరుగుతుంది. గతంలో ఎక్కడి నుంచి జరిగిందండి? ఫామ్ హౌస్ నుంచి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు సీనియర్ జడ్జి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిపించిండా అండి? అందుకే దానికి అన్నిటికీ వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ మానుకొని చేసిన తప్పిదాలకు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలి. అప్పుడు కానీ మాట్లాడాలి తప్ప ఇవాళ వేగ్గా ఏదో కాంగ్రెస్ మీద బురదలతో మాత్రం తెలంగాణ ప్రజలు ఎవ్వడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు. వాదన ఇట్లా ఉన్నా కూడా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ప్రతి కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తామని. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాజకీయపరమైన కక్ష, అదే రకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జాతీయ స్థాయిలో ఒక కక్ష, ఇట్లా ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా లేని దాన్ని ఒక క్రియేట్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? కేంద్రంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో 10 ఏళ్ళుగా పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కండి. ఇదే బీఆర్ఎస్ కేంద్రంలో ఎన్ని బిల్లులకు బీజేపీ సపోర్ట్ చేసిందండి? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది వీళ్ళే కదండి. వీళ్ళిద్దరు ఒకటి. ఇవాళ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండండి? కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం కోసం నన్ను వచ్చి కలిసిండండి. అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఇవాళ కాంగ్రెస్ అదే చెప్తున్నా. ఇంకొక తెలంగాణ మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వీళ్ళిద్దరు కనుక ఒకటి కాకపోతే కాంగ్రెస్ ఇంకా 20 సీట్లు ఎక్కువ వచ్చేది. వాళ్ళిద్దరు కుమ్మక్కై వీక్ క్యాండిడేట్ పెట్టుకో. అదే విధంగా మన పార్లమెంట్ ఎలక్షన్లో అదే జరిగింది. ఇవాళ 10 ఏళ్ళుగా నువ్వు ముఖ్యమంత్రి పరిపాలించినావు కదా, తెలంగాణ అంటే నేనే అన్నావు కదా, కనీసం
ఒక సీటు గెలవలేకపోయినా మరి దీనికి కారణం ఎవరండి? 8 చోట్ల నీకు డిపాజిట్ రాలి. ఈ 8 చోట్ల డిపాజిట్ రాని 8 చోట్లలో కూడా బీజేపీ గెలిచింది. అంటే దీని అర్థం ఏంది? చాలా స్పష్టంగా మనకు అర్థమైంది, బీజేపీకి బీఆర్ఎస్ మొత్తాన్ని తాకట్టు పెట్టుకుంటూ. వైస్ వర్సా మీ మీద కూడా అలిగేషన్ ఉంది, చేవెళ్ళ మల్కాజ్గిరి లాంటివి రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై వారికి గెలిచేట్టుగా చేశాడని చెప్పి నేను అదే చెప్తున్నా. ఎందుకు తాకట్టు పెట్టుకున్నట్టు ఇవాళ కవితని జైలు నుంచి బయటికి తీసుకురావాలంటే బీజేపీని గెలిపియవలసిన అవసరం కేసీఆర్ మీద ఉంది. దానికి అనుగుణంగా మీ వాదన ఎంత నిజం అవుతుంది, ఈ వాదన కూడా అంతే నిజం అనుకో. కేంద్రంలో లేవు కండి. ఇప్పుడు మేమెందుకు బీఆర్ఎస్ తోటి ఉంటాం? ఇదే బీజేపీకి దేశవ్యాప్తంగా కొట్లాడుతుంది ఎవరండి? ఇవాళ నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా కొట్లాడి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేసింది ఎవరికండి? ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు, ఆర్ఎస్ఎస్ విధానాలకు, ఈ యొక్క ఆర్థిక విధ్వంసాలకు వ్యతిరేకంగా, విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎట్లా ఎవరు అంటే కూడా కనీసం ఏదో అంటారు నమ్మేటట్టు మాట్లాడాలి. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి ఇదే బిల్లులకు సపోర్ట్ చేసుకుంది, వాళ్ళు రైతుల చట్టాలకు సపోర్ట్ చేసింది వీళ్ళిద్దరు. మళ్ళీ వచ్చి బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మీద వేగ్గా ప్రచారం. నేను అదే చెప్పిన చాలా స్పష్టంగా ఉదాహరణ, 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది, ఆ 8 చోట్ల బీజేపీ గెలిచింది. అసలు తెలంగాణలో బీజేపీ ఎంత ఉండండి గతంలో? అంటే నీకు 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ కనీసం ఒక సీట్ గెలదా అండి? మరి నీకు గెలవకపోవడానికి కారణం అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే తన బిడ్డను రిలీజ్ చేసుకోవాలి అంటే వాళ్ళిద్దరు దుర్మార్గాల్లో ఒకటి, వాళ్ళిద్దరు చేసిన ఇవాళ బయట పడుతుంటే కాంగ్రెస్ మీద. అందుకే ఇవాళ కాంగ్రెస్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, 14 సీట్లు గెలిచేటోళ్ళం. ఇవాళ వీళ్ళిద్దరు కనుక అలయన్స్ జరగకపోతే తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఇంకా మెజార్టీ సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను పూర్తిగా బొందబెట్టడానికి కుట్ర పన్నాయని. నేను అదే చెప్తున్నాండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. రాజ్యాంగం ప్రకారం ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉండాలనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మొన్న అసెంబ్లీలో. ఏమన్నారండి? ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీకి రా, చర్చిద్దాం అన్నాడు. మీరు ప్రతిపక్ష పార్టీలు మేము మా నుంచి పార్టీకి 2014లో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మూకుమ్మడిగా జాయిన్ చేసుకుంది ఎవరండి? ఈ కేసీఆర్. అదేవిధంగా ఇవాళ దేశంలో 10 ఏళ్ళుగా బీజేపీ చేస్తుందండి. మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మణిపూర్లో, గోవాలో డే లైట్లో ఎలక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర ఎవరిదండి? బీజేపీకి ఉంది. వాళ్ళిద్దరు ఒకటి కానీ కాంగ్రెస్ ఎందుకు లేదండి? ఇవాళ కాంగ్రెసే లేదనుకున్నటువంటి మన మోడీ ఏమన్నాడండి? ఇవాళ అదే కాంగ్రెస్ వచ్చింది కదా దేశవ్యాప్తంగా. గతంలో కేసీఆర్ చేసిన పని ఇప్పుడు మీరు చేస్తున్నారా? పూర్తిగా బీజేపీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని? మేము అట్లాంటిది ఏదో చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని. ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇవాళ ఇంకొక ఎమ్మెల్యే వస్తున్నారని చెప్పి వస్తున్నారు. దానికే చెప్తున్నా, నేను అక్కడికి వస్తున్నా. ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే తెలంగాణ ప్రజలు మ్యాండేట్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేందండి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తామని ఒకరు, పేల్చేస్తామని ఒకరు. మరి అట్లన్నప్పుడు డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజల మ్యాండేట్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం మీద ఉంది కాబట్టి డెఫినెట్ కూడా మేము కూడా చూస్తాం. నేను అదే చెప్తాను. అందుకే ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చాలని నువ్వు ఎంత ఆలోచిస్తావో కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. ఒకవైపు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండమంటూనే కేసీఆర్ను శాసనసభకు రమ్మంటూనే, ఇంకొక వైపు ఆయనకున్న ప్రతిపక్ష హోదాని తీసేసే ప్రయత్నం చేస్తున్నారా? నేను అదే చెప్తున్నా, మీరు నిజంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తిస్తే ఎలాంటి జరగదు. కానీ మీరే అన్నారు కదా, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఒకరు, ఈ ప్రభుత్వం పేల్చేస్తామని ఒకరు, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు. నేను అదే అన్నా, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది కదా, అందుకే కాపాడుతున్నావు. నువ్వు నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఈ అవసరమే రాదు కదా. మీరు ఈ ప్రభుత్వం మీద ఇవాళ కూల్చేస్తామన్నందుకు, పేల్చేస్తామన్నందుకే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద డెఫినెట్ కూడా మేము కాపాడుతాం. దానికి కావాల్సిన ఏది చేయాలో చేస్తాం. కానీ మేము అదే చెప్తున్నాం, మీరు బాధ్యతాయుతంగా ఉండండి, మేము కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఉంటాం. మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించండి. అప్పుడు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము కోరుకునే వ్యక్తులు. మేము ఎందుకు ఉండవు? అంతిమంగా ఈ విచారణలు కావచ్చు, అదే రకంగా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, అంతిమంగా ఎటు దారి తీయొచ్చు? మీ దారి లేదు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషాలు కానీ, వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలని, వ్యక్తిగతంగా ఏదో చేయాలని ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు. మేము 10 ఏళ్లుగా గత పాలకులు ఏం చేసిర్రో దాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి అనుగుణంగా మా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇవాళ వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవేదో మేము గతంలో బీజేపీ చేస్తున్నట్టుగా సిబిఐని, ఈడీలని, ఐడీలు ప్రయోగిస్తలేం కదా. ఒక చట్ట ప్రకారం, న్యాయ ప్రకారమే ఏదైనా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారమే
జరుగుతుంది. వాళ్ళ చేతిలో ఉన్న సిబిఐని ఈడీని వాళ్ళు వాడుతున్నారు, మీ చేతిలో ఉన్న రాష్ట్ర పోలీసులను మీరు వాడుతున్నారు, టాస్క్ ఫోర్స్ని వాడుతున్నారు కదా మీరు. అదే చెప్తున్నారు. ఇవాళ అదే ఫోన్ ట్యాపింగ్లో ఎవరు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. మేము అట్లా ఇవాళ మేము అట్లా చేయాలని కూడా చేస్తాం కదా. అందుకే మేము ఎక్కడ అవసరమే లేదండి. మాకు తెలంగాణ ప్రజలు మా వెంబటి ఉన్నారు. ఇంకా మేము ఇవన్నీ ఇప్పుడు గతంలో ఆయన అభద్ర భావంతో ఉండే ఆయన చేసిండు. ఇవాళ మేము అట్లా ఎందుకంటే మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం. బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు చేస్తామండి? మీరు చేసిన తప్పిదాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాన్ని తెలంగాణ ప్రజలకు ఎత్తి చూపుతాం డెఫినెట్ కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. దానికి అనుగుణంగా చేస్తున్నాం. ఏదైనా ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకెవరైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఇంకొకటి చెప్తున్నా, ఎవరైనా కూడా తప్పు ఎవరు చేసినా 10 ఏళ్ల వాళ్ళు చేసిన తప్పు డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. అంతే తప్ప మాకు ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఎలాంటిది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఎవరి మీద కూడా ద్వేషం అలాంటివి ఏమీ మా ప్రభుత్వానికి లేవు. థ్యాంక్ యూ లింగం గారు జాయినింగ్ మీ ఇన్ దిస్ షో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.